హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా ఏదైనా ఒక మొక్క కనిపించిందంటే ఆ మొక్క తీసుకొని వచ్చి ఒక ఏదైనా ఒక చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టులోనే అన్నీ కలిపి నాటుతాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లాంట్ గ్రోత్ వచ్చిందంటే, వేర్లు వచ్చినాయంటే తర్వాత రీపాట్ చేసుకొని నాటుకోవచ్చు కదా అని. అందుకని నేను 2, 3 చెట్లన్నీ ఒక దానిలో బాగా పెరిగిన తర్వాత దానికి సాయిల్ బాగుంటే ఏదైనా వస్తుంది. అందుకోసమని చెట్టు గ్రోత్ బాగుందంటే తీసి రీపాట్ చేసి వేరే ప్లాంట్స్ వేరే దానిలో నాటుకోవచ్చు. అందుకని నేను అన్నీ ఒక దానిలో నాటేశాను. ఇందులో 3 మొక్కలు ఉన్నాయి చూడండి. అయినా ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. వీటి అన్నిటినీ కొంచెం బాగా గ్రోత్ బాగుంటుందని తీసేసి వేరే దానిలో నాటాలని చేస్తున్నాను. అయితే కొంతమంది ఏమనుకుంటారు, మనము ఏడికన్నా వెళ్ళినప్పుడు చెట్లు ఆడో చెట్టు ఈడో చెట్టు కనిపించిందంటే తెచ్చుకుంటాం కదా, అది చెత్త ఏరుకొచ్చుకున్నట్లులాగా ఎప్పుడు చెట్ల పిచ్చి ఉంటుంది ఏడుకోయినా అని అనుకుంటారు కదా. కానీ ఎవరేమన్నా అనుకుని మనకుండే అలవాటు మనకు ఉండాలి. ఎవరో ఏమంటున్నారని మనము దాన్ని అయితే వదులుకోము కదా. ఏదైనా సరే మనకి ఇష్టం ఉన్నదాన్ని వదులుకోలేము కదా. అందుకోసమని ఎవరు ఏమన్నా మన అలవాటు మనకే. అది చెడ్డది కాదు కదా. చెడ్డ అలవాటు అయితే ఎవరైనా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి, వినాలి. మనకుండే అలవాటు మంచిదని మనకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు నేనైతే ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోను. చూడండి, చెట్టు ఈ విధంగా రీపాట్ చేశాను. ఇది మొత్తం సాయిల్ అయితే ఇందులో కాదు, వేరే దాంట్లో నాటాలనుకున్నాను. ఏమో ఇది డబ్బా మొత్తం ఇరిగిపోయింది కదా, వేరే దానిలో నాటాలని చూశాను. కానీ తీసి వేరే దానిలో నాటాలని తీసి పెట్టాను. ఇప్పుడు మన రాధా మనోహరం ప్లాంట్ ఉంది. అయితే దానికి ఉన్న చెత్త, ఇది లీవ్స్, ఆకులు, ఫ్లవర్ అన్నీ రాళ్ళు కింద పడిపోయి ఉంటాయి కదా, వాటిని అన్నింటిని కంపోస్ట్ లాగా మనం ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అంతా నీట్గా వేసుకున్న తర్వాత అది మనం మన్ను అనేది ప్రెస్ చేస్తుంటే ఇంకా లోపలికి పోతుంటుంది మనకు. ఎందుకంటే లోపల మొత్తం సాయిల్ కాదు కదా ఉన్నది, ఫ్లవర్ కంపోస్ట్ ఓన్లీ చెత్తనే కదా ఫ్లవరింగ్ కాడి. కాబట్టి మనం వేడికి అయినా బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే అది వర్మి కంపోస్ట్ కాకున్నా సరే మనకు రోజుకు కంపోస్ట్ అవుతుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత హోల్స్ ఉండాలి, ఖచ్చితంగా హోల్స్ ఉంటేనే మనకు చెట్టు అనేది గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏడుకోయినా చెట్టు తెచ్చుకుంటాము అన్నాం కదా, అదేవిధంగా ఈ డబ్బాలో ఉన్న ప్లాంట్ తీసుకొచ్చాను. అయితే అది ఇప్పుడు టేబుల్ రోజ్ ప్లాంట్ నాటుతున్నాను. అన్ని రకాల టేబుల్ రోజ్ ఉన్నాయి, రెడ్, వైట్, పింక్, ఎల్లో అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు ఎల్లో కలర్ ఏమో తీసుకొచ్చాను. ఎల్లో కలర్ తీసుకొచ్చి అన్నీ స్టెమ్సే కదా అనేసి నాటుతున్నాను. చూడండి, ఈ విధంగా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే మనకు ఎవరో అంటున్నారని బాధపడకండి. ఇది అడవి మల్లెనే అంటారు, కానీ ఇది అడవి మల్లెనో ఏదో నాకు తెలియదు. కానీ స్మెల్ అయితే విపరీతంగా వస్తుంటుంది. ఈ చెట్టు నాటానండి.